ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేరేడుపల్లి కోసమని మొత్తం ఈ అడుగుల్లోనే స్కూటీ వేసుకొని బురద బాబాయ్, మామూలు ఆఫ్ రోడ్ కాదు. ఇక్కడైతే కొంచెం రూట్ లేదు, చెప్పాలని డైరెక్ట్ వెళ్ళాల్సి వస్తుంది. పట్టుకుంటుందా తగిలేస్తే ఏమి తెలియదు, ఇక్కడ ప్యాచ్ అయిపోవాలి. దీనికి మొత్తం నరకం అయిపోతుంది. ఓకే, ఫైనల్గా మా చేలోకి అయితే వస్తాం. ఈ స్కూటీని 30 తిప్పలు పెట్టి తీసుకొచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా ఏం ట్రబుల్ లేకుండా వెళ్ళిపోతే బెస్ట్. ఇక్కడ నేరేడుపళ్ళు ఏమన్నా జీడిపిక్కలు ఉంటే జీడిపిక్కలు తీసుకెళ్ళాలి. అసలు దారి మొత్తం అసలు ఏమీ లేదు, మొత్తం మొక్కలు, వర్షానికి మొక్కలన్నీ వచ్చేసి ఇది ట్రాక్టర్తో తవ్వించుకుంటారు కదా పంటలు వేయడానికి, అవన్నీ అలా చేశారు. దేనికి తాళం తీసానా? సరే తాళం తీసావా అమ్మా? అక్కడ నేరేడు చెట్టు, అది ముందు అప్పుడు వచ్చినప్పుడు అసలు తొప్పలు కట్టి ఎంతేం ఉండి కాదు కదా, వర్షాన్ని బాగా పెరిగిపోయినాయి. నేరేడుపళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ చిన్న సైజులో ఉన్నాయి. ఇక్కడ ఫుల్ ఈ తుప్పలు పెరిగిపోయి ఉన్నాయి వర్షానికి, చాలా దారుణంగా. వెళ్ళడానికి కూడా దారి లేదు. మా ఊడి కష్టపడుతున్నాడు. పొక్కలోంచి ఆ టైప్కి వెళ్ళాలి ఇప్పుడు. పెద్ద అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏదో కుట్టేసింది అనుకున్నాను, చేమ కుట్టింది. అయ్య బాబాయ్ బాబోయ్, మొత్తం తప్పలు. ఎక్కుదాం, ఎక్కడానికి ఉంటుంది ఏమన్నా చూడు. పర్లేదు సాయి, నా బయట ఉంటానే, ఆ బయట. మా వాడు నాకు ఎక్కడానికి కూడా అక్కడ ఛాన్స్ లేదు. దోమలు మాత్రం దారుణంగా కొడుతున్నాయి. అమ్మా పిచ్చెక్కిచ్చేస్తున్నాయి దోమలు. జాగ్రత్త, దోమలు ఈ చీమలు ఇగో బాబు. అమ్మ పిచ్చెక్కేస్తుంది నాకు. ఫుల్ స్లీవ్ వేసుకొచ్చినా బాగున్నాయి, చాలా దారుణంగా దొబ్బేస్తున్నాయి దోమలు. బాబు చాలా కుట్టేసినాయి. కొంచెం ఎండలో ఉంటే రాకుండా ఉంటాయని ఇంకెలా వచ్చాను. అమ్మ చచ్చింది ఒకటి. ఎలా తిరుగుతున్నాయి దోమలు, అమ్మ బాబోయ్. మా వాడు పైకి ఎక్కేసాడు కవర్ల ప్యాకెట్ తీసుకొని. సాయి స్కూటీ దాలా అక్కడ ఉందా? సరేలే, వాటర్ బాటిల్ కోసం. వద్దు, ఇలా ఎండ ఫేసింగ్ ఉంటే ఈ దోమలు కొట్టట్లేదు. ఈ నీడలో ఎలా వెళ్తామో ఇంకప్పుడు వాటిని విజృంభిస్తున్నాయి. అసలు చాలా దారుణంగా కొడుతున్నాయి. లేనిపోయిన రోగాలు వచ్చేస్తే సరిపోద్ది. నేరేడుపల్లికి వచ్చి రోగాలు తెచ్చుకున్న యువకుడు అని వేసుకొని నేనే నా ఛానల్లో. ఆ తొప్పల్లో అంటే చాలా దారుణంగా దోమలు, పురుగులు, చీమలు అన్నీ కుట్టేస్తున్నాయి. ఇంకా ఇలా పక్కకు వచ్చి ఎండలో కూర్చున్నాను. మా వాడికి పోతున్నాడు. సంచిలో కొన్ని, కవర్లో కొన్ని అయినాయి అంట. అన్నీ ఇంకా వగరగానే ఉన్నాయంట. బ్యాడ్ లక్. చూడాలి, వేరే కొమ్మ దగ్గర వెళ్ళి కోస్తాను అంటున్నాడు. అలా పాటలు పెట్టుకొని కూర్చున్నాను. ఆ పాటలకు వైబ్ ఇచ్చి సర్ప్రైజ్ క్యారెక్టర్ వచ్చాడంటే వెనకాల నుంచి ఒకటి వేయాలి. బాగుంటుంది. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మనం బైకి పోతాం. ఒక కవర్ నిండిందంట, ఇంకో కవర్లో కొంచెం కోతున్నాడు. నేను సరిపోతే చాలా వచ్చి అంటున్నాను. టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇది నార్మల్గా మనం స్లైడ్ హ్యాండ్ ఫింగర్తో చేస్తున్నట్టే ఉంది. కొంచెం శాంసంగ్ నోట్లో అంటే శాంసంగ్ నోట్లో కాదు, శాంసంగ్ నోట్ సిరీస్లో ఉంటుంది కదా స్టిక్, అలా ఉంది. ఇది న్యాచురల్ అన్నమాట. మా వాడు మొత్తానికి సాధించాడు. 2 కవర్లా 3? 2 కవర్లు, 3 కొంచెం ఎన్నో కోసాడు. మరి కవరు
ఇది ఒక కవర్, ఈ కవర్లో కొన్ని. మొత్తానికి వచ్చి మా ఓడికి సాధించాడు. వాటర్ ఇప్పుడు బాగా వద్దు అసలైన రోడ్డు. ఇప్పుడు ఫుల్ ఆఫ్ రోడ్డు, స్లష్ అన్నీ ఉన్నాయి. తుప్పలో ఎక్కేసాయి. ఫ్రీగా వచ్చిన నేడుపల్లి కోసం స్కూటీని డబ్బులు ఎటు కొనుక్కున్న స్కూటీని 30 తిప్పలు పెట్టాల్సి వస్తుంది. బొక్కల్లోకి ఎన్నిటికి తిప్పాలంటే అమ్మ బాబోయ్. ఇదే కదా మినీ ట్రాక్టర్లో వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఈ బొక్కలోకి వచ్చాం. మినీ ట్రాక్టర్లో చేయాల్సి వస్తుంది స్కూటీని మొత్తం. అమ్మో బాబోయ్, మామూలుగా లేదు ఈ అడ్వెంచర్. పెద్ద బైక్ అయితే పర్వాలేదు, కొంచెం సస్పెన్షన్ అయితే బాగుంటుంది, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. స్కూటీకి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. కిందేం తగలలేదులే, కాకపోతే చిన్న వీల్స్ కదా, వెంటనే జారిపోతుంది. ఇటా ఇదే కదా బయటికి వచ్చాను. ఇప్పుడే జారిపోయింది మొత్తం బండి. ఫ్రెండ్ వచ్చింది కాబట్టి కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. బురదలో వెళ్ళిపోయింది. బాగానే ఉంది అనుకో, బురదలో జారిపోతుంది. బురదలు, రాళ్ళు, రప్పలు, కొండలు ఎక్కే మొత్తం మునిగిపోయింది బురదలోనే. బ్యాక్ వీల్ మొత్తం ఒకటి దిగి మళ్ళీ తోసి గొప్పలా ఉన్నాయి. సీతాకోక చిలుకలు. అయ్యి బాబాయ్, స్కూటీ సర్వీసింగ్ ఇవ్వాలి. ఇంటికి వెళ్ళాం, మొత్తం కిందంతా బురద అయిపోయింది. ఆగి గెలుగుదాం. వస్తున్నాయి వీడియోలో. సీతాకోక చిలుక, ఎల్లో, స్కై బ్లూ, గ్రీన్. వీడియో కోసం వాటికి ఎరగాల్సి వచ్చింది. మొత్తం సీతాకోక చిలుకలు, కొంగలు, కొండలు బాగుంది. ఇందాక ఇక్కడ పెద్ద గొయ్యిలా ఉంది. ఇప్పుడు సరిగ్గా చూసుకొని వెళ్ళకపోతే బురదలోనే పడతాం. ఇప్పుడు దాకా వచ్చి ఎక్కడ పడినట్టు ఇప్పుడు ఇక్కడ పడతాం. ఇంటికి వెళ్ళి నేరేడుపల్లి సాల్ట్తో కడుక్కొని తినేస్తాం. See you guys in the next vlog. Bye bye.